హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే శ్రావణ శుక్రవారం వ్లాగ్ అండి, కానీ కొంచెం లేట్ అయిపోయింది పోస్ట్ చేయడము. ఇది ఫస్ట్ ఫ్రైడేది, ఇంకా సెకండ్ ఫ్రైడే నాకు కొంచెం పూజ ఇదంతా అంటే వ్రతం అంతా చేసుకున్నా కాబట్టి నాకు టైం ఉండలేదు ఎడిటింగ్ పోస్టింగ్ ఇదంతా. అంటే ఒక పక్క షాపింగ్, ఇంకో పక్క ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, దీంట్లో చాలా బిజీ అయిపోయినాను నేను. అందుకని చెప్పి ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి టైం కుదరలేదు. సో ఇదైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. ఇంకా శ్రావణ శుక్రవారాలు వస్తే ఇంకా ఆడవాళ్ళకి అసలు పండగ కదా. శ్రావణ మాసం వస్తేనే పెద్ద పండగ. ఇంకా అందులోనూ ఫ్రైడేస్ అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇంట్లో స్పెషలే కదా. అందులోనూ మాకు ఈసారి అయితే ఇంకా చిట్టి లక్ష్మి కూడా ఉంది మా ఇంట్లో, కాబట్టి ఇంకా స్పెషల్ మాకు. సో ఇంకా మామూలుగా అయితే చెప్పా కదా నేను లాస్ట్ వీడియోస్లో, శ్రావణ మాసం వస్తే అంటే ప్రతి ఫ్రైడేస్ కొత్త బట్టలు వేసుకోవడం, ఆడవాళ్ళైతే కొత్త చీర కట్టుకోవడం అలాగ ఉంటుందని చెప్పి. సో నాకైతే చిన్నప్పటి నుంచి అలానే చేశారు కాబట్టి సో ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను అవన్నీ ఏం ఫాలో అవ్వలేదు, ప్రెగ్నెంట్ ఉండే కాబట్టి. సో ఈసారి అయితే ఇంకా చీరలు కొన్ని ఉన్నాయన్నమాట ఇంట్లో కొత్తవి, అంటే స్టిచ్చెస్ కానివన్నమాట. సో అందుకని అవన్నీ కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసి ఇప్పుడు ప్రతి ఫ్రైడేకి కొత్త శారీ అయితే రెడీ చేసుకున్నాను. నా కోసం అయితే ఏం షాపింగ్ చేసుకోలేదు శ్రావణ మాసానికి, అన్ని ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా అవే రెడీ చేసుకున్నాను. పాపకైతే ఇంకా లాస్ట్ వ్లాగ్లో చూపించా కదా, తనకి మాత్రం ఫ్రాక్స్ కొన్నాను. తనకి ఎన్ని కొన్నా తక్కువ వస్తాయి నాకు. తనకి చిన్న స్పెషల్ అకేషన్ ఉన్నా కూడా తనకి మంచి డ్రెస్ వేయాలి, కొత్తదే వేయాలని అనిపిస్తుంటుంది నాకు. కానీ ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడను నేను, ఎందుకంటే తనకి ఈ రోజు వేసే ఆ ఫ్రాక్ అంటే ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ వదిలే ఆ ఫ్రాక్ వేస్తే తనకి ఇంకా అది చిన్న అయిపోతుంటుంది అనమాట. సో అందుకనే ఎక్కువ స్పెండ్ చేయను, చూసి తీసుకుంటూ ఉంటాను అనమాట. తనకు కూడా ఇంట్లో ఉన్నాయి, తనకు కూడా కొత్తవి అంటే తెచ్చింటారు కదా రిలేటివ్స్, తనకి చూడడానికి వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అలాగా. కానీ అవి చాలా పెద్దగానే అవుతున్నాయి ఇంకా ఇప్పటికీ కూడా. కొన్ని చెక్ చేశాను, అందుకనే ఇంకా తనకి కావాల్సినవి మాత్రమే తెచ్చాను. ఇంకా ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఫస్ట్ లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పాపకు కూడా ఫ్రెష్ అప్ చేయించి పూజ చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ లేడమేమో తొందరగానే లేచాను, కానీ జేకి తొందరగానే మీటింగ్ ఉందన్నాడు, అంటే అర్లీగా స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇంకా అందుకోసమే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే నాకు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతే కంటిన్యూస్గా మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఇంకా అందుకనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాను. కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ ఇంకా గోరుచిక్కుడుకాయల కూర అయితే చేస్తున్నాను. ఇది చెప్పా కదా లాస్ట్ వీడియోస్ నా ఫేవరెట్ కూర అని చెప్పి. నేనైతే హెవీ మసాలాలు ఇవన్నీ ఏమీ వేయను, అది మీకు కూడా తెలుసు. నాకు మార్నింగే సింపుల్గా తింటేనే బాగా అనిపిస్తుంది. ఇలా ఫుల్ హెవీగా మసాలాతో తిన్న మార్నింగ్ అంటే అసలు ఆఫ్టర్నూన్ అన్నమే తినబుద్ది కాదు. అందుకని చెప్పి ఇలా లైట్గా ఫ్రై ఐటమ్సే నేను ఎక్కువ చేస్తాను. అండ్ జేకి కూడా ఇవే బాగా నచ్చుతాయి ఫ్రై. ఇంకా స్వీపింగ్ మాపింగ్ ఏవి కూడా చేసుకోలేదు. ఫస్ట్ ఇక్కడ అంటే ఇది గోరుచిక్కుడుకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో దానికి ఫస్ట్ పెట్టేసి వెళ్ళిపోతే తర్వాత చపాతీ పిండి కూడా నానబెట్టినామంటే అవి ఒక పక్క అవుతుంటే ఇంకో పక్క నేను స్వీపింగ్ మాపింగ్ అదంతా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను. పక్క ఇక్కడ బిజీగా వంట చేసుకుంటుంటే మా పాప నన్ను వాకర్తో బ్లాక్ చేసేస్తుంది అనమాట. అటు పోతే అటు, ఇటు పోతే ఇటు, అట్లా వచ్చి బ్లాక్ చేస్తుంది. సరే తనకు ఆకలి వేస్తుంటుందేమో అని చెప్పేసి, తను తొందరగా లేచిందంటే తొందరగా తింటుంది, లేదంటే లేట్గా లేస్తే లేట్గా 10 అయినా సరే తింటుంది అనమాట. కానీ తను 7కి ఆ టైంకి లేచిందంటే 8 కల్లా టిఫిన్ కావాలి దానికి. సో అందుకని చెప్పి ఇంకా తనకి ఉగ్గు పెట్టేశాను పక్క, ఇంకా అదే తినిపిస్తున్నాను. నాన్న వచ్చి పిలిచేసరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అది ఉగ్గు చల్లారాలు కొంచెము, అంటే తినిపించే కొంచెం కంఫర్ట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా స్వీపింగ్ మాపింగ్ ఇదంతా కూడా గ్యాప్లో చేసుకుందామని వచ్చాను. కానీ స్వీపింగ్ చేసేసరికి మళ్ళీ మా పాప సిగ్నల్ ఇచ్చింది అనమాట. సరే తినిపించి చేద్దాంలే గ్యాప్ ఇచ్చి కొంచెం అని చెప్పి తనకైతే ఇక్కడ తినిపిస్తూ ఉన్నాను. ఉగ్గు ఇదంతా కూడా నేను రెసిపీస్ పెట్టానండి షార్ట్స్లో, మీరు ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూడండి. పిల్లలకి చాలా హెల్దీ అండ్ అంటే క్విక్ రెసిపీస్ అండి. మార్నింగే మనకి బ్రేక్ఫాస్ట్ ఇదంతా చాలా పని ఉంటుంది కదా ఇంట్లో. సో ఆ టైంలో ఇలాంటి రెసిపీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నేను రీసెంట్గా ఇంకొక ఉగ్గు రెసిపీ కూడా అంటే ట్రై చేశాను ఇంట్లో, అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతానులేండి. బ్లాగ్ ఆర్ షార్ట్ ఏదైనా ఒకటి చేసి పెడతాను. అంటే మకానా ఇంకా అటుకులు అంటారు కదా, ఉప్మా చేసుకుంటాం కదా పోహా, సో ఆ అటుకులతో అంతా కొత్తది ట్రై చేశాను. అది కూడా మా పాప బాగానే తింటుంది. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అట్లా చూపిస్తాను. ఇంకా పాపకు తినిపెట్టేసి మాపింగ్ ఇదంతా కూడా చేసి ఇప్పుడు చపాతీ పిండి బాగా నానిపోయింది. ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గోరుచిక్కుడుకాయలు ఉడుకుతూనే ఉన్నాయి. అక్కడికి అవి బాగా లేతగానే ఉన్నాయి, చూసే తెచ్చాను. అయినా కూడా చాలా టైం పట్టేస్తుంది ఉడకడానికి. మేము ఇద్దరే ఉన్నా కూడా చపాతీలు మాత్రం ఎక్కువగానే చేసుకుంటాము. ఎందుకంటే అంటే అది కర్రీ కొంచెం మిగిలిపోయిన ఆఫ్టర్నూన్కి లేదంటే నైట్కి అలా తింటూనే ఉంటాడనమాట చపాతీలు ఉంటే మాత్రము. సో అందుకనే కొంచెం ఎక్కువగానే పిండి కలుపుకొని ఎక్కువగానే చేసుకుంటూ ఉంటా చపాతీలు. మరీ కరెక్ట్గా నాకు ఇన్ని అని చెప్పేసి ఏం చేసుకున్నాను అంటే ఇష్టపడతాడనమాట చపాతీ తినడానికి. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటాను. ఇంకా కొంతమంది అయితే చపాతీ
చపాతీని జస్ట్ రౌండ్ షేప్లో అలా చేసేస్తుంటారు కదా, అది కూడా బాగానే ఉంటాయిలేండి. కానీ ఏంటంటే నాకు ఇలాగా అంటే ఫోల్డింగ్స్ ఇవన్నీ చేస్తే మంచిగా లేయర్స్ వస్తాయి కదా చపాతీ, అలా తినడమే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా లేయర్స్ అలా చేస్తేనే మనము బాగా చపాతీలు చేసేటప్పుడు పొంగు వస్తాయి. సో అలా బాగుంటుంది కదా తినడానికి అంతా కూడా మనకి చపాతీదంతా. మనం మామూలుగా సర్కిల్ రౌండ్ షేప్లో మామూలుగా చేసేసుకున్నాము అంటే అంతగా టేస్ట్ ఉండవు. ఇంకోటి ఏంటంటే గట్టిగా అయిపోతాయి మనం అలా పెడితే. సో అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలాగనే చేస్తుంటా. కొంచెం టైం పడుతుంది ఇలా చేయడము, అయినా కూడా నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను. నాకు లేయర్స్ ఇలా రావడం చాలా ఇష్టం. చిన్నప్పుడైతే లేయర్స్ వస్తాయి కదా అవన్నీ తీసేసి లోపల ఆమ్లెట్ లేకుంటే ఏదైనా కర్రీ అలా స్టఫ్ పెట్టుకొని దాన్ని రోల్ చేసుకొని తినేదాన్ని అనమాట నేను. అప్పటి నుంచి నాకు ఇలాగా లేయర్స్ చపాతీనే బాగా ఇష్టము. ఇంకో పక్క గోరుచిక్కుడుకాయ కూర అయితే అయిపోయింది. అవతల స్టవ్ మీద పెట్టేసి దాన్ని యువతల చపాతీ అయితే ఇప్పుడు కాల్చుకుంటున్నాను. ఇంకా కాల్చుకుంటుంటే మా పాప అస్సలు ఉండట్లేదు ఆ వాకర్లో. ఇంకా తను ఉగ్గు తినింది కదా, తనకి ఇప్పుడు నిద్ర వచ్చే టైం అనమాట. కానీ నాకేమో పడుకోబెట్టే టైం లేదు. ఇంకా ఇప్పుడు చపాతీలు చేసి పెట్టేయాలి ఫస్ట్ జేకి. తనకి మీటింగ్ అంతా టైం అయిపోతుంది. మళ్ళీ ఇంకా మీటింగ్లో కూర్చున్నాడంటే ఇంకా నేను ఎంత బతిమాలన్నా తినడనమాట తను. అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ తనకి పెట్టేయాలి ఇప్పుడు ఇదంతా. చపాతీలు అన్నీ చేసేసాక ఫస్ట్ తనకు పడుకోబెట్టాలి, తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని తినాలన్నమాట. ఇంత పని ఉంది. ఈ పిల్ల ఏమో నా చేతిలోనే ఉంది. ఇంకా ఒక్క చేత్తోనే అలా చపాతీ వేసేస్తున్నాను. ఇంకా ఎక్కడ చినిగిపోతాయానో ఒక పక్క భయం అనమాట. కానీ మంచిగానే వచ్చాయిలేండి, ఎందుకంటే అలా లేయర్స్ అట్లా చేస్తా కాబట్టి కొంచెం లావుగానే ఉంటాయి కదా, సో ఈజీగా వచ్చేస్తాయి చేతికి, అంత తొందరగా చినిగిపోవు. ఇంకా అందుకనే అలా ఎత్తుకొని మేనేజ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ నాన్నని పిలుస్తున్నాను కానీ తను కూడా ఏమో చేస్తున్నాడు అనమాట అవతల పని, అందుకనే రాలేదు. చాలా బిజీగా నేను ఏం చేస్తున్నాను చూస్తుంది అనమాట. ఇంకా నేర్చేసుకుంటుందేమో వంట తను, రేపు ఎల్లుండో చేసేటట్టుంది మరి. కానీ అంటే చూడండి ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తుందో నేను ఏం చేస్తున్నా అని చెప్పి. ఇంకో పక్క ఏమో నన్ను పడుకోబెట్టని చెప్పి సతాయిస్తూనే ఉంది. సరే అని చెప్పేసి ఇంకా జై వచ్చి తను తీసుకెళ్ళాడు. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను జైకి. తర్వాత పాపని పడుకోబెట్టి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా శ్రావణ శుక్రవారం అని చెప్పా కదా, అందుకనే పూలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఇదైతే మ్యాండేటరీ కదా, ఏదైనా అకేషన్ వస్తే మాత్రం పూలు పెట్టుకోవడం ఇదంతా ఆడవాళ్ళకి చాలా స్పెషల్ కదా. సో అందుకని నేనైతే అకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట పూలు పెట్టుకోవడానికి. నార్మల్గా పెట్టుకోవడానికి అంటే ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నాకైతే నార్మల్గా పెట్టుకోవడం కన్నా అకేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు పెట్టుకోవడమే ఎక్కువ ఇష్టపడతాను నేను. సో ఇంకా శ్రావణ శుక్రవారం అని చెప్పి లాస్ట్ డేనే దేవుడికి నాకు అన్ని సో పూలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా అవే పెట్టుకొని ఇంకా చీర కొత్తగా కడతా అని చెప్పా కదా, సో ఇంకా కొత్త చీర కట్టుకుని అయితే ఇప్పుడు దేవుడికి పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎంతోసేపు నిద్రపోతుందేమో అనేటట్టు సతాయిచ్చింది నన్ను. నేను తన పడుకోబెట్టేసి అలాగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానో లేదో లేచేసింది అనమాట నేను రెడీ అయ్యేలోపు. ఇంకా సరే అని చెప్పేసి అక్కడే నా దగ్గరే ఉంది, అంటే నేను అక్కడ పూజ చేస్తుంటే నా కాళ్ళ దగ్గర ఉంది వాకర్లో. ఇంకా నా చీర లాగుతూనే ఉందన్నమాట ఎత్తుకో అని చెప్పి. ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను. ఇంకా నేను తినలేదు కూడా, సో అది కూడా ఫస్ట్ తినాలి వెళ్ళి. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే టైంకి భోజనము ఇవన్నీ కూడా ఉండాలి కదా, లేదంటే నీరసం వచ్చేయడం అదంతా అవుతుంటుంది. సో నేనైతే అదంతా కూడా ప్లాన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంక ఈరోజు ఏంటంటే జేకి అలా ఎర్లీగా మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది, లేదంటే టైంకి తినేస్తాను. ఇలాగ నా చీర కొంగుని లాగుతూనే ఉందన్నమాట ఇలా కింద, అసలు పూజ చేసుకొని ఇవ్వట్లేదు. ఇంకా అలాగా చేసేసుకున్నానులేండి. ఇవతల ఈ వాకర్ అయితే దీన్ని పీకేసింది పైన సెట్. అసలు మేమే అక్కడ కింద అంటే అక్కడ సెల్ పెడితే కింద బ్యాటరీకి పైన అంతా లైటింగ్ సాంగ్ ఇదంతా వస్తుంది అనమాట. సో మేమే దాన్ని సెల్ పెట్టేటప్పుడు చాలా కష్టపడి తీసి పెట్టాము, కానీ ఈ పిల్ల మాత్రం ఎంత ఈజీగా దాన్ని పీకేసింది అనమాట. ఇంకొన్ని రోజులు అయితే వాకర్ని కూడా చించేస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు టైం దొరికింది, ఇంకా ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. తొందరగానే అయిపోయింది కాబట్టి ఇంకా నిదానంగానే చేస్తున్నాను, టీవీ చూసుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంకా నాకు కూడా వర్క్ ఇంకా టైం ఉందిలేండి. మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల అంత ఎర్లీగా జరిగిపోయింది. సో నాకు ఇంకా టైం ఉంది కాబట్టి రిలాక్స్డ్గా సీరియల్స్ అవన్నీ చూసుకుంటూ తింటున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంకా అది కొంచెం అంటే ఎక్కువగానే చేస్తాయి ఇలా కర్రీస్ ఇవన్నీ చేసినప్పుడు, ఎందుకంటే రైస్లో కూడా అవి మాకు బాగా నచ్చుతాయి అనమాట తినడానికి, అందుకని చెప్పి ఎక్కువగానే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అదే తినేస్తామన్నమాట. సో ఇప్పుడు పాపకైతే ఫ్రెష్ అప్ చేయించేసాను. నాది అయిపోయినాక టిఫిన్ ఇదంతా తినడము చేయించగానే పడుకుండిపోయింది. తర్వాత ఇంకా నా వర్క్ అంతా అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మళ్ళీ
మళ్ళీ లేచిందనమాట. చాలా బాగానే పడుకుంది, చాలాసేపు పడుకుంది. అందులో ఫస్ట్ టైం నేను పడుకోకుండా తన పక్కలో ఇంతసేపు లేచాక తనకి ఫస్ట్ తినిపెట్టేస్తున్నాను. ఇక్కడ టైం అయ్యింది ఆల్రెడీ, తనకి ఇంకా లేవలేదులే, లేచాక తినిపిద్దామని చెప్పేసి అలా రైస్ అంతా కూడా తనకి రెడీ చేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా లేచిన వెంటనే అయితే అన్నం తినిపిస్తున్నాను. బాగా ఆకలి అయిందనమాట తనకి. ఇంకా చాలాసేపు పడుకుంది కదా, ఎవరికైనా పడుకుని లేచాక ఆకలి వేస్తుంది కదా, నాకు మాత్రం అలాగే ఉంటుంది. అంటే ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ బాగా లంచ్ చేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచాక ఖచ్చితంగా ఆకలి అవుతుంది అనమాట. మీకు కూడా అలానే అవుతుందా? సో నాకైతే అలానే అవుతుంది. జేక్ కూడా అలానే ఫీల్ అవుతుంటాడు కొన్నిసార్లు. ఇంకా పాపకు కూడా బాగా ఆకలి అయింది. ఇంకా లేచిన వెంటనే ఏడుస్తుంది అనమాట. ఇంకా తినిపిస్తే కొంచెం నీట్గా తినేసింది. ఇంకా గోరుచిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిచ్చిన్నాను కాబట్టి మెత్తగా చేసి అవి కూడా తినిపిస్తున్నాను తనకి. తను ఇలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగానే తింటుందన్నమాట. అన్నీ కూడా టేస్ట్ చేపియాలి కాబట్టి అన్నీ కూడా నేను ఏది రిస్ట్రిక్షన్ ఏం పెట్టుకొని ఇది వద్దు అది వద్దు అని చెప్పేసి అన్నీ తినిపిస్తాను. నేనైతే తింటున్నాను. నాకు కూడా కొంచెం లంచ్ బ్రేక్ చాలానే ఉన్నింది లేండి. అంటే కొంచెం వర్క్ ఇదంతా కూడా ఆ రోజు తక్కువగానే ఉన్నింది. అందుకని చెప్పి నేను కూడా రిలాక్స్గా ఏదో టీవీలో ఏదో షో చూసుకుంటూ తింటున్నాను అక్కడ. ఇది యాక్చువల్గా 1 వీక్ పైన అయిపోయింది కదా వ్లాగ్ చేసేసి. నేను ఇంకా అక్కడ ఏం జరుగుతున్నదని ఎగ్జాక్ట్గా మర్చిపోయాను. ఈరోజు ఇస్తున్నా కాబట్టి వాయిస్ ఓవర్. ఇక్కడ నేను ఏదో ఇలాగా స్వీపింగ్ చేస్తున్నా అని చెప్పేసి అక్కడ ట్రైపాడ్ పెట్టాను అనమాట షూట్ చేసుకోవడానికి. ఈమెమో అక్కడ వాకర్ వేసుకొని దాని ముందు వెళ్ళి ఫోన్ని ఇంకా పడేస్తుంది అనమాట. నా లాగౌట్ అంతా అయిపోయాక స్వీపింగ్ మళ్ళీ చేసేసుకొని ఇంట్లో బయట అంతా చేసుకొని ఇప్పుడు సామాన్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ నుంచి వాష్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే వాష్ చేసుకున్నా అంటే ఇంకా మా ఖుషి లేసేస్తుంది ఆ సౌండ్కి. అందుకని చెప్పి ఇంకా అసలు వాష్ చేయకుండా అలానే పెట్టేశాను. ఇప్పుడు చేసుకుంటున్నా అన్నీ. ఇంక నాకు కూడా టైం అంతగా ఉండలేదు కాబట్టి రిలాక్స్ అయిపోయాను నేను కూడా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ ఇదంతా అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. నేను ఇవన్నీ చేసుకుంటుంటే వాకర్లో మళ్ళీ వచ్చిందనమాట డిస్టర్బ్ చేయడానికి. అందుకే జైకి చెప్పాను మార్నింగ్ నుంచి నాకే వదిలేసావు ఇప్పుడు నువ్వు తీసుకో అని చెప్పేసి పంపించేశాను తన దగ్గర. అంతలో మా పెద్దమ్మ అన్నయ్య ఫోన్ చేశారనమాట ఏదో విషయం గురించి మాట్లాడడానికి. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అవన్నీ అయితే తొందరగా కడిగేశాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను పూజ చేసుకుంటుంటే మళ్ళీ యాజ్ యూజువల్ కింద వచ్చి నా కొంగు లాక్కుంటా అలా ఉందనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఎత్తుకొని ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. జస్ట్ దీపారాధనే కదా అని చెప్పేసి ఇంకా ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకుంటే చూడండి అన్నీ ఎలా అబ్జర్వ్ చేస్తుందో. చాలా మెమరీ పవర్ అయితే ఉందనమాట. మనం ఏదైనా చేసాము అంటే అది నెక్స్ట్ టైంకి మళ్ళీ అలానే చేస్తుంది. బాగా మామూలుగా అయితే కబోర్డ్ దగ్గర అంటే మాది మిర్రర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒకసారి మిర్రర్ చూపించేటప్పుడు అలా కబోర్డ్ ఓపెన్ చేశాను అనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకొని నేను ప్రతిసారి దాన్ని మిర్రర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలా కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది అనమాట చాలా మెమరీ పవర్ ఉంది ఈ పిల్లకి అని చెప్పేసి. ఇంకా కొన్నిసార్లు అయితే రిమోట్ చేతిలో ఉంటుంది. తనకి రిమోట్ అంటే చాలా ఇష్టం లేండి. సో రిమోట్ చేతిలో ఉందనుకోండి, అది నేను ఎక్కడైనా ఇట్లా చూపించి దాచిపెట్టానంటే అదే ప్లేస్లోకి వెళ్ళి చూస్తుంది. నేను ఒక 5-10 మినిట్స్ దాన్ని ఎంత అంటే మర్చిపోవాలని ట్రై చేస్తుంటాను పాపని, అసలు మర్చిపోదు, మళ్ళీ అదే ప్లేస్కే వస్తుంటుంది అనమాట. కొంతమంది పిల్లలు వెంటనే మర్చిపోవడం అలా చేస్తూ ఉంటారు. మనమైతే అలానే ఉండేవాళ్ళం లేండి. కానీ ఇప్పటి పిల్లలు అస్సలు అలా లేరు. చాలా గ్రాస్పింగ్ పవర్, మెమరీ పవర్ ఉంటుంది. ఇంకా నైట్కి అయితే అదే మధ్యాహ్నం గోరుచిక్కుడుకాయ కూరతోనే తినేసాం కదా. నైట్ అయితే ఇంకా స్పెషల్గా ఏం వద్దు, ఇంకా నాకు కూడా ఏమంతగా తినాలనిపించట్లేదు అని అన్నాడు జే. అందుకని చెప్పి ఇది కర్డ్ రైస్ చేసే అన్నాడు. ఇంకా పొమగ్రానైట్ ఇదంతా ఏం ఉండలేదు, అయినా కూడా సరే పర్లేదు చేసేయి. వాళ్ళ అంటే అత్తమ్మ మొన్న చింతకు తెచ్చిందిలేండి. సో అది ఉండింది. ఇంకా బయట పెరుగు తేవడానికి వెళ్ళినప్పుడు వడియాలు కూడా తెచ్చాడనమాట బయటవి. అవి మీరేమంటారో మాకు తెలీదు, నేను తినిపించినప్పుడు నా ప్లేట్లో చూపిస్తా చూడండి. సో అవి ఒక్కొక్క సైడ్ ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారనమాట వాటిని. సో ఇంకా నేనైతే తెలుగులో నాకు తెలిసిన వడియాలు ఒకటే కాబట్టి అదొకటే చెప్తున్నాను. ఇంకా అవి కూడా తెచ్చినాడు బయట నుంచి. ఇంకా కర్డ్ రైస్, చింతొక్కు, ఇంకా వడియాలు అయితే తినేసాం ఆ రోజు. ఇంకా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే తిరువాత ఇచ్చి పెరుగు అంతా కలుపుతూ ఉన్నాను. ఇంకో పక్క రైస్కి కూడా పెట్టేశాను పాపకి ఇంకా మాకు కూడా. ఇంకా పాపకి అయినాక పాపకి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్. తనకు తినిపించేసి ఇప్పుడు నేను తింటున్నాను. నేను వడియాలని చెప్పా కదా, ఇవే అనమాట ఎల్లో కలర్వి. దీన్ని మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి. అయితే మాత్రం చాలా బాగుంది. నా ప్రెగ్నెన్సీలో హాఫ్ ఆఫ్ ద డేస్ ఇదే తిన్నాను నేను. అంటే వేరే ఏ కర్రీస్ ఏం తిన్నా కూడా, అంటే లాస్ట్లో అంటే 8-9 మంత్స్ ఆ టైంలో ఏది తిన్నా కూడా నాకు కొంచెం గొంతులోనే ఉన్న
ఉన్నట్టు కారం కారంగా అస్సలు తినబుద్ధి అవుతుండలేదు, స్పైసెస్ ఎక్కువ, స్పైసీ ఫుడ్ అలాగా. అందుకని చెప్పి నైట్ టైమ్స్ ఎక్కువ ఇలా కర్డ్ రైస్ ప్రిఫర్ చేసేదాన్ని. సో మా అన్నయ్యకి నాకైతే చాలా మెమొరీ అనమాట నాకు ఇది. సో ఇంకా చింతొక్క అదంతా అయితే తినేసాము. ఇంకా పాప కూడా పడుకుండిపోయింది. మేము కూడా ఇంకా రేపు వీకెండ్ కదా అని చెప్పేసి ఒక మూవీ చూసి మేము కూడా పడుకుండిపోయాము ఆ రోజు. ఇదైతే నెక్స్ట్ డే అండి, సాటర్డే అనమాట. సో ఆ రోజు పాప అయితే ఫస్ట్ టైం గడప దాటింది. అంటే మామూలుగా అయితే గడప దాటితే గారెలు అలాగేమో చేస్తారు కదా, కానీ మా సైడ్ అలాంటివి ఏం లేవు పెద్దగా. జస్ట్ గడపకి పూజ చేసుకుంటాం అంతే. సో ఆ రోజు ఇంకా 9th month లోపే దాటించాలి అని చెప్పి మా పిన్ని చెప్పింది అనమాట నాకు. సరే అని చెప్పేసి నేను ఆ రోజు అక్కడ ముగ్గు వేసుకుంటూ ఉంటే వచ్చింది అనమాట నా దగ్గరికి. సరే అవును కదా దాటియాలి, ఈరోజు కూడా మంచి రోజేలే అని చెప్పేసి ఇంకా ఆ వాకర్ని బయట పెట్టింటే దానికోసం అని చెప్పేసి ఇలా దాటింది. నేను కూడా పక్కనే కొంచెం హెల్ప్ చేశాను. పూజ అంతా చేసేద్దామని చెప్పేసి ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఈవినింగ్ సాటర్డే. తనేమో వచ్చేసి మొత్తం ముగ్గు అంతా చెడిపేసింది. యాక్చువల్గా నేను అక్కడ ముగ్గు పెట్టుకుంటుంటేనే వచ్చిందనమాట. ఇంకా సరే మళ్ళీ వేసుకుందాంలే, ఎలాగో పూజ చేయాలి కదా కొంచెం అని చెప్పేసి ఇంకా వదిలేసాను అలాగా. ఇంకా మొత్తం చెడిపేసి ఫైనల్గా అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒకసారి వచ్చింది కదా, నేను మళ్ళీ కూడా తర్వాత అంటే నేను హెల్ప్ చేశాను, వీడియోలో మీరు చూసారు కదా, చేయాలా బయట పెట్టించాను అనమాట. కానీ నాకు అది ఎందుకో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అందుకని చెప్పి మళ్ళీ నేను ఆ వీడియో ఆఫ్ అయిందిలేండి, అప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ వదిలేను అనమాట, తనే పోనీ అని చెప్పేసి. మళ్ళీ తనే సొంతంగానే బయటకు వచ్చింది. అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా గడపకి అట్లా పసుపు ఇదంతా పూసేసి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ముగ్గు పెట్టుకొని ఇదంతా చేసుకుంటున్నాను. ఇంట్లో పూజకైతే మొత్తం రెడీ చేసిన్నాను ఆ రోజు. ఇంకా ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలని చెప్పేసి ఇంకా మళ్ళీ నీట్గా ఇలాగ పసుపు ఇదంతా పూసేసి ఇప్పుడు పూజ అయితే చేసేయాలి. ఇలా పసుపు పూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదా గడపకి రోజు. కానీ నాకేమో రోజు కుదరదు. ఇంకోటి ఏంటంటే అంటే తిరిగేటప్పుడు అలా తొక్కేస్తూ ఉంటారు, ఇల్లంతా కూడా అదే మార్క్స్ పడిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇది వైట్ టైల్స్ కదా మా ఇంట్లో, చాలా హైలైట్గా కనిపిస్తుంది అలా పసుపు ఏమన్నా అయితే. అందుకని చెప్పి మీరు కూడా ఇలానే చేసుకుంటారా పిల్లలు గడప దాటితే, లేకుంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పిల్లలు ఇలా ఇంట్లో ఉంటే వాళ్ళ మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గానే ఉంటాయి కదా. నాకైతే ఎవ్రీ మంత్ ఇలాగా తన మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ నాకు. ఇంకా అకేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో, స్పెషల్ అకేషన్స్ అయితే అసలు ఉంటూనే ఉంటాయి పిల్లలు ఇంట్లో ఉంటే. మా ఇంట్లో అయితే ఇవాన్స్ వచ్చినప్పటి నుంచి అసలు మాకు బోర్ అనేదే లేదు, ఏదో ఒక అకేషన్ ఉంటుంది మాకు. ఇంతకు ముందంతా అయితే అసలు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం ఇదే ఉండేది. కానీ ఇప్పుడంతా ఫుల్ రోజుకొక స్పెషల్ అలా ఉంటుంది. సో మాకు కూడా ఇలా చాలా హ్యాపీ అనమాట. తనతో బాగా ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము, తనతో మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇదండి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.